సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దడ దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే ఏ కొమురం పులిలా గడుగేసి అన్యాయపు కొడుకుల కడిగేసి న్యాయం వెనకే తను నడిసి నలుపెక్కని సూర్యునులా నిలిసి ఏ పార్టీ కోసం ప్రాణమిస్తాడు ప్రజల కోసమే అన్న ఎప్పుడో పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దడ దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే బరిలో దిగితే చీత గాడేస్తాడు కబడ్డీ ఆట జై జగనన్నేసిన బాట విరంగి కుండు తన మాట జన గుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట సుక్కలు చూపిస్తాడు బేట ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి ఓడికి సెమటే ఓ మాటంటే మాటేరా ప్రాణం పోతున్నా ఒకటే జూలున్న జంగల్లున్నా పులి ఆడున్న పులే మా చర్లా జన గుండెల్లో కొలువున్న నాయకుడే నువ్వు అడుగేస్తుంటే శత్రువు గుండెలు గసగస వనకాలే పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా ఈరోజు మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మన మున్సిపల్ చైర్పర్సన్ చంద్రేశ్వర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మన మున్సిపల్ కౌన్సిలర్లకి కోఆప్షన్ మెంబర్లకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు ఒక ప్రత్యేకంగా కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కోఆప్షన్ మెంబర్గా ఉన్న సోదరి అనంతరామమ్మ మిత్రుడు యాసిన్ ఇద్దరికి కూడా ఆ రోజు 2.5 సంవత్సరాలు కోఆప్షన్ అని చెప్పడం జరిగింది. దానికి పార్టీ నిర్ణయం మేరకు మీ అందరి సమక్షంలో ఏదైతే మనం ఆ రోజు అనుకున్నామో అనుకున్న విధంగా ఈరోజు అనంతరామమ్మ ప్లేస్ లో ఈరోజు బిజ్యం నాగలక్ష్మి సోదరి పోయినసారి కూడా ఇంతకుముందు మన పార్టీ తరఫున కౌన్సిలర్ గా కూడా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆమెని అనంతరామమ్మ తదుపరి ఏదైతే కోఆప్షన్ రాబోయే 2.5 సంవత్సరాలు బిజ్యం నాగలక్ష్మి అలాగే యాసిన్కి ఏదైతే మొదట మనం అవకాశం ఇచ్చామో అలాగే యాసిన్ ప్లేస్ లో మిగతా 2.5 సంవత్సరాలు మిత్రుడు అంగారు భాషని మన పార్టీ నిర్ణయించారు. అందరికీ కూడా ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు కౌన్సిలర్లకు పార్టీ నిర్ణయాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకొక ఎస్సీకి సంబంధించి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ రెండోసారి మనం ఇస్తాం అనుకున్న ఆప్షన్ కోవిడ్ అప్పుడు చనిపోవడం దురదృష్టవశాత్తు చనిపోయింది. తర్వాత చైర్మన్ గారు నాయకులందరూ కూర్చొని ఏం చేద్దాం అనేది తర్వాత కూడా ఒకసారి
మాట్లాడుతూ నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేయబోతాం. ముఖ్యంగా మీ అందరికీ పార్టీకి సహకరించి పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఈరోజు పార్టీ గౌరవించిన మిత్రులు యాసినికి అనంతరామకి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నాను, ఇదే స్ఫూర్తితో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మంచి పార్టీ పరంగా కూడా సముద్ర స్థానం ఇచ్చి మీ గౌరవ మర్యాదలు కాపాడే విషయంలో ఖచ్చితంగా నేను మీ గౌరవం కాపాడే విషయంలో మంచి నిర్ణయం తీసుకొని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు యాసిడ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతాం.